నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో జరిపిన సమావేశాల గురించి ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. అంతకుముందు 10 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో వచ్చింది. కాకపోతే ఇక్కడ ప్రజల ముందు రావాల్సిన అనేక విషయాలు రాలేదు, అది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. అనేక విషయాలు నిగూఢంగా దాచిపెట్టిన పరిస్థితి ఇప్పటికీ కనపడుతుంది. ఈరోజు కూడా ఇప్పుడు నిన్న అదేదో కాంగ్రెస్ బీజేపీ మధ్య సయోధ్య అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయాలు ప్రజల తరఫున ప్రజల ప్రయోజనాల కొరకు మాట్లాడాల్సిన అంశాలు ఈరోజు మేము ప్రస్తావించదలుచుకున్నాం. మొట్టమొదట మనకు మెట్రో రైల్ అనేది ఒక ప్రయాణ సాధనం. హైదరాబాద్లో లక్షలాది మంది, దాదాపు రోజు 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు, ఇటు అటు వెళ్తుంటారు. వీళ్ళందరికీ ఒక ప్రయాణ సాధనం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే 2005-6లో ఆనాడు మెట్రో రైల్ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమన్నారంటే కూకట్పల్లి నుంచి చార్మినార్ వరకు ఒక ప్రధాన స్రవంతి, ఆ స్రవంతిలో మేము ఈ మెట్రో రైలు కడతాము, దానివల్ల 15 లక్షల మందికి ప్రయాణ సౌకర్యం ఏర్పడుతుందని ఆ రోజు ఇచ్చిన వాగ్దానం. 2009లో తర్వాత అనేక విషయాలు వచ్చినాయి, అవన్నీ నేను జోలికి వెళ్ళట్లేదు. కానీ ఇదే మనకు సూత్రం ఏంటంటే, మన ప్రభుత్వము ఒక ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నప్పుడు ఎంతమంది ప్రయాణికులు దాన్ని ఉపయోగించుకోగలుగుతారు, ఇదే ప్రధాన ప్రశ్న. రైడర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. మరి రైడర్షిప్ ప్రశ్న ఆనాటి నుంచి కూడా మేము అడుగుతుంటే, ఆనాడు 15 లక్షల మంది కొరకు 71 కిలోమీటర్ల 3 ఫేజెస్లో మేము కడుతున్నామని అప్పుడు ప్రతిపాదిస్తే, అప్పుడు కూడా ఇది అన్వయబుల్ ప్రాజెక్ట్ అని ఢిల్లీలో మన శ్రీధరన్ అని ఆయన డిఎంఆర్సి ఆద్యుడు, భారతదేశంలో మెట్రో రైలుకి ఆద్యుడు శ్రీధరన్, ఆయన ఆ రోజే చెప్పిండు హైదరాబాద్ మెట్రో రైలు అన్వయబుల్ అని. అంటే ఇది లాభాలు రావు, వీళ్ళు నష్టాలే ఉంటాయని ఆయన మొదటి నుంచి చెప్పిండు. తర్వాత గజేంద్ర హల్దియా, ఇది మీరు పేరు రాసుకోండి, గజేంద్ర హల్దియా. ఈయన ఒక ఆఫీసరు. ఈయన 2018 నుంచి, అంతకుముందు కూడా ఆయన శాలరీ పూర్తిగా ప్రభుత్వానికే ఇచ్చేవాడు. ఆయన మెట్రో రైలు మీద మొత్తం భారతదేశంలో మెట్రో రైలు ఒప్పందాలు ఎట్లా ఉండాలి, మెట్రో రైలు చట్టం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన తయారు చేసినాయి. అటువంటి గజేంద్ర హల్దియా హైదరాబాద్ మెట్రో రైలు టికెట్లు తీసుకునడము అది పూర్తిగా చట్ట విరుద్ధము, ఒప్పంద విరుద్ధము, ఇది ప్రజలను ఇబ్బందికి గురి చేసేదని ఆయన కంప్లైంట్, స్వయంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కేంద్ర ప్రభుత్వంలో. ఇచ్చి దాని గురించి విచారణ చేపిస్తే ఆఖరికి గజేంద్ర హల్దియాను పక్కకు పెట్టారు. కానీ మెట్రో రైలు అప్పటి ఎన్విఎస్ రెడ్డి గారిని ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే ఒక దేశ సేవకుడు, ప్రజాసేవకుడు అయిన ఆఫీసరు, జ్ఞానం ఉన్న ఆఫీసర్ని కూడా పక్కన పెట్టి హైదరాబాద్ మెట్రో రైలు నడిపిస్తున్నారు. మరి ఇంత నడిపిస్తుంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంది, 15 లక్షల మందికి ఈ ప్రయాణ సౌకర్యం అని చెప్తే ఈరోజు 4.5 లక్షల కంటే ఎక్కువ మంది ప్రయాణం చేయడం లేదు. కానీ దాని ప్రతిపాదన 14,000 కోట్లు, 15 లక్షల మందికి 14,000 కోట్లు. అది అక్కడే ఆగిపోలేదు, అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మేము ఫేజ్ 1 స్వాధీనం చేసుకుంటున్నామని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎంతకు తీసుకుంటున్నారు అని ఎక్కడ ఇదమిద్దమైన లెక్కలు లేవు. అయితే ఎల్ఎన్టీ ఒక ప్రైవేట్ సంస్థ, వాళ్ళు ఏదో
ఇచ్చేసిపోవడానికి నష్టాల్లో ఉన్న సంస్థ, అందులో అనుమానం లేదు. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మనం లెక్కేసుకుంటే ఈరోజు అది దాదాపు 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల వరకు ఉంటుంది. ఫేజ్ 1 14,000 కోట్లు మొదలుపెట్టి 15 లక్షల మంది కొరకు అని చెప్పిన ప్రాజెక్టు ఈరోజు 28,000 కోట్లకు అయింది. అది దాని యొక్క భారము. కానీ ప్రయాణం చేస్తున్నది కేవలం 4.5 లక్షల మంది. ఇది అన్వయబిలిటీ పక్కన పెడితే అసలు పెట్టుబడియే అన్నెసరీ పెట్టుబడి అనేది మనకు స్పష్టంగా ఫేజ్ 1 గురించి అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఆర్థిక భారం ఉంది. ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యం లేదు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంది? ఇంకా ఏదన్నా తక్కువ ఖర్చుతోటి ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం ఉందా అని ఆలోచించాలి. కానీ అది చేయకుండా ఫేజ్ 2 అని ప్రకటన చేసింది.